అందరు గట్టిగా రాలే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, స్థానిక నాయకుడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కల్లబుల్లి కథలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం నిన్న రాత్రికే బయటపడింది. అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పనితీరును సిగ్గుపడే పరిస్థితి మన ప్రజలందరూ గమనిస్తున్నారు. దొంగచాటుగా తీర్మానాలు ఏ విధంగానైతే రాజ్యాంగం విలువలు కట్టుబడి ఉండలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలతోటి ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం స్థానిక లోకల్ బాడీలో భయపడుతున్నది. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం లోకల్ బాడీలు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పి 3 నెలలు ఎన్నికలు పోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గజగజ కొనుక్కున్నటువంటి ప్రభుత్వం. ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లోకల్ బాడీస్ ను ఎదుర్కోలేక మన ప్రియతమ నాయకులు మహనీయులు తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించినటువంటి నాయకుల్ని ఎదుర్కోలేక ఈ రోజున ఒక కాళేశ్వరం ప్రాజెక్టును ఎర చూపించేసి జైలుకు పంపాలి, కేసులు పెట్టాలని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులు చేయడానికే నిన్న తీర్మానం చేసిన పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రియతమ నాయకుడు డాక్టర్ రాజన్న గారు మరి ప్రజలకు తెలియజేయడానికే ఈ ధర్నా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసే పని లేదు, అభివృద్ధి పని చేయలేదు. దొంగచాటుగా కొందరు తీసుకొని ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన భిక్షతోటి కడియంచడానికి ఎమ్మెల్యే కేసి పంపిస్తే ఆయన అభివృద్ధి చేస్తున్న అభివృద్ధిగా పోయిన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అయ్యా శ్రీహరి గారు, మరి నువ్వు ఏనాడు కాంగ్రెస్ పార్టీ కీర్తన తెచ్చుకున్నామని ఈ సందర్భంగా నేను గట్టిగా మరి ముక్కుచోటిగా అడుగుతున్నాం. సోదరులు మండల పార్టీ అధ్యక్షులు మరి ఏదైతే గణేష్ గారు ఇంతకుముందు అన్నారో నువ్వు ఎక్కడో కూర్చొని యూరియా అమ్ముతున్నది, యూరియా ఇస్తున్నామని చెప్తున్నారు. నిజంగా కూడా నువ్వు రైతు బిడ్డ అయితే, నువ్వు నిజంగానే ఈ నియోజకవర్గ ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా పుట్టిన వ్యక్తి అయితే, దమ్ము ధైర్యం ఉంటే రేపు తాటికొండ రాజన్న స్థానిక నాయకులు తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో రేపు 10 గంటలకు గణపురం రైతుల పక్షాలను ఇక్కడ కూర్చుంటాం. దమ్ముంటే రైతుల పక్షాలను రా శ్రీహరిని గట్టిగా ఆహ్వానిస్తున్నాం. దమ్ము లేని శ్రీహరి, ధైర్యం లేని శ్రీహరిని, అవగాహన లేని ముఖ్యమంత్రి చేతిలో పోయి ఈ నీచమైన రాజకీయ చరిత్రను ఇవాళ మీద కనబడుతున్నది. శ్రీహరి, ఇప్పటికైనా నీ కళ్ళబోలి రాజకీయాన్ని పాడుకో. ప్రజల పక్షాన నువ్వు ఏదైతే అభివృద్ధి చేస్తున్నావు, అభివృద్ధి కోసానికి నీ పార్టీ మాదని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. ఆ ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే నువ్వు అభివృద్ధిని చూపించు. ఇవాళ 10 సంవత్సరాలు మా ప్రియతమ నాయకులు డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగింది. ఇవాళ చాలా మంది అంటున్నారు నీ దగ్గర చెంచగలుగున్నారు, ఇవాళ అభివృద్ధి కోసం కానీ అంటున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో కాస్తో కూస్తో రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారు. నీ దగ్గర కొందరు నువ్వు అభివృద్ధి చేసిన అభివృద్ధిగా కూర్చొని పోయిన వాళ్ళని కూడా చూస్తున్నారు. ఏదైతే కల్ముషం లేని నాయకుడు రాజన్న గారు చేసిన అభివృద్ధి కూడా చూస్తున్నారు. ఒకసారి నువ్వు రాజీనామా చేసి చూడు, నీ అభివృద్ధి, నీ కుళ్ళు కుతంత్రాల, నీ మనస్తత్వానికి ఓట్లు పడతాయా? ఇవాళ కల్ముషం లేని మా రాజన్నకు ఓట్లు పడి గెలిపిస్తారా అని కూడా ఒకసారి అర్థం చేసుకుని రాజీనామా చేయి. నువ్వు మళ్ళీ చెప్తున్నాం, నువ్వు రైతుల పక్షాలు లేవు, ప్రజల పక్షాలు లేవు, అభివృద్ధి నిరోధకుని అవకాశ రాజకీయాలకు అవకాశం కోసానికి వెంటాడుతున్నావు. మా రాజన్న కల్ముషం లేని పరిచి ఇవాళ కమిట్మెంట్ ఉన్నది రాజన్న, మా రాజన్న ఇవాళ త్యాగం చేసింది మా రాజన్న, అభివృద్ధి చేసింది మా రాజన్న.
ఇవాళ ఎక్కడ కనబడుతున్నావు నువ్వు శ్రీ అని ప్రతిరోజు ఆ రోజు పదవి చేపట్టుకొని అభివృద్ధి చేసింది. ప్రతిరోజు నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి మా రాజన్న. ఇవాళ నువ్వు ఎక్కడున్నావో కూడా మాకు కనబడతలేవు. కాబట్టి అందుకే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గ రైతుల పక్షాన నువ్వు యూరియా బస్తాలు ఇప్పించడానికి నువ్వు రేపు రా. ఇది ప్రధానమైన డిమాండ్. మా రాజన్న తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు గణపురంకు నువ్వు యూరియా బస్తాలు ఇప్పించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రామని డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ ఈ సమావేశం ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన స్థానిక నాయకులు, మన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ రాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, సీఎం మండి వైఖరి, సీఎం మండి వైఖరి, కాంగ్రెస్ కక్ష చర్యలను మానుకోవాలి. ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం స్థానిక నాయకులు డాక్టర్ రాజన్న గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి వివిధ గ్రామ పంచాయతీ మండల అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి మరి రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపడుతూనే ఉన్నది. రైతు డిక్లరేషన్ పేట అనేక హామీలు ఇచ్చి మరి ఒక్కరు కూడా నెరవేర్చకుండా అన్ని రైతులకు తిరోగాతాలు ఇస్తూ పోతా ఉన్నది. మరి మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి మరి 1,10 కోట్ల రూపాయలు పెట్టి మరి పనులు జరగకపోతే లక్షలకైనా వస్తూ ఉంటే మరి నిన్న పాదయాత్ర చేసి మరి ఆ కార్యక్రమాన్ని నిలబెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఎటు చేసి ఈ యూరియా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కేవలం మరి మాజీ సీఎం కేసీఆర్ గారిని మరి ఏదో విధంగా జైలు పంపుతుంది ఒక ఆలోచనతో మరి తప్పుడు నిర్ణయాలను మన అభివృద్ధిపై ఏనాడు రాత్రి సమీక్షించని ఈ ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధింపు చర్యగా మరి కేసీఆర్ ను ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా జైలు పంపించాలనే లక్ష్యంతో ఈ రోజు దొంగసాటుగా ఏదో లేని సమయంలో రాత్రిపూట మరి అసెంబ్లీ తీర్మానం పెట్టి ఇలాంటి చేయడం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి మేల్కొని ప్రజా ప్రభుత్వం చెప్పుకునే మరి రేవంత్ రెడ్డి ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేసే ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి కార్యక్రమం చేస్తే రాబోయే రోజుల్లో మరి అనే పుట్టగతులు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ ఇక ఒకటే కొత్త ధన్యవాదాలు. జరుగుతున్న ఈ సమావేశాన్ని ధర్నా కార్యక్రమం సమావేశాన్ని ఉద్దేశించి నువ్వు చేస్తున్న 2 గంటల కూర్చొని సమావేశాలు చేసేది కాదు నాయన రేవంత్ రెడ్డి. నువ్వు చేసే సమావేశంలో మనం ఒప్పుకున్న ఏంది 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాము, ఏ ఒక్కటి కూడా మనం నెరవేర్చలేకపోతున్నాము. వాటి మీద సమీక్షించండి. తెలంగాణ తెచ్చిన దేవుడి మీద మీరు సమీక్షిస్తే మీకే పాపం. అది మీకు దగ్గరకు వస్తున్న రోజులు తస్మా జాగ్రత్త. మీరు ఎంతసేపు కేసీఆర్ మీద మాటలు ఇవ్వకుండా మీరు మీటింగ్ పెట్టలేరు. మీటింగ్ పెట్టినా మీరు సక్సెస్ కాదు. ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మీద ఏడుతున్నారో అంత కోసం మీకు పడుతుంది. రాబోయే కాలం దగ్గరలో ఉన్నది. ఈ రోజు రైతుల కోసం మామూలు కోసం కాదు, మీ సంక్షేమ పథకాలు అటే పోతాయి. రైతులకు యూరియలేని ఈ ప్రభుత్వం, ఈ మొండి వైఖరి ప్రభుత్వం మీరు నశించాలి. మీరు తొందరగా యూరియా రిలీజ్ చేయాలి, రైతులను ఆదుకోవాలి, ఈ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. మండల అధ్యక్షుడు గణేష్ అధ్యక్షుడు నుంచి కార్యక్రమం నడిపించాల్సింది కోరుతున్నాం. ముందు 60 ఏళ్ళుగా అరిగోసపడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఎత్తేసిన రైతు ఎత్తిన రాజ్యం ఉండదని చెప్పేసి నినాదంతో రైతును రాజును చేయాలనే లక్ష్యంతో 1 కోటి ఎకరాల మాగాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. కానీ రాజకీయ కక్ష సాధింపు కోసం దొంగ మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలు చేయడానికి చేతగాక ఒక రైతుకు ఒక యూరియా కాంగ్రెస్ ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన 6 హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రతిసారి ఏదో ఒక వంక ఫస్ట్ స్టార్టింగ్ కరెంటు గురించి అని ప్రభాకర్ రెడ్డి సీఎం ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి కరెంటు మీద ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ప్రతిసారి ఏదో ఒక లెవెల్ ఎత్తుడు. ఇప్పుడు యూరియా కొరత అయింది. ఇప్పుడు రైతులతోటి ఎట్లా ఏం చేయాలనే ఉద్దేశంతో
ఈ అత్యవసరమైనటువంటి సమావేశాలు పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు సిబిఐ విచారణ. మొన్న ఆ ఘోష్ కమిషన్ ఇచ్చిన అదే రద్దు అని అంటే 2 గంటల రాత్రికి ఈ సిబిఐ కమిషన్ వేయడం, ఈ దొంగ కమిషన్ వేయడం, ఇది చాలా దుర్మార్గమైన చర్యగా అనుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే దయచేసి రైతుల పాలిట రైతుల కోసం వచ్చేయండి. కొత్త ఏమన్నా కానీ మీ హామీలు ఇచ్చినటువంటి 6 హామీలను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అర్ధరాత్రి 2 గంటలకి అసెంబ్లీ జరిగిన సందర్భం ఈనాడు కూడా లేదు. కానీ కేసీఆర్ గారు మీద కక్షపూరితంగా ఒక వ్యక్తి మీద, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద కక్ష కట్టి 2 గంటలకి అసెంబ్లీ సమావేశంలో బిల్లు పాస్